వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. మీకు హెయిర్ లాస్ అవుతుందా? బట్టతలపై జుట్టు మొలిపిస్తామని హామీ ఇస్తారు. కలర్ఫుల్ యాడ్స్ తో కట్టుబడేస్తారు. ఆ ప్రకటన నమ్మి వెళ్తే కొత్త జుట్టు రావటం దేవుడెరుగు. ఉన్న వెంట్రుకలు కూడా ఊడిపోవటం ఖాయం. ఎందుకంటే అక్కడ డెర్మటాలజిస్టులు ఉండరు, సర్టిఫైడ్ డాక్టర్లు అస్సలు కనిపించరు. అక్కడ ఉండేదల్లా ఇంటర్ పాస్ అయిన అమ్మాయిలు, కళ్ళు మిరిమిట్లు కలిపే లైటింగ్, కలర్ఫుల్ ఫర్నిచర్. ఎస్, హైదరాబాద్ లో వెలుగు చూసిన నయా మోసాలివి. యువత వీక్నెస్ ను బిజినెస్ గా మార్చుకున్న గలీజ్ దందా ఇది. త్రాయా నియోస్కిన్ ఓరా హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ వినటానికి హైఫైగా ఉంటాయి. మినిమం రూల్స్ కూడా పాటించరు. హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్ ను ఇంటర్ అమ్మాయిలతో చేయిస్తున్నారు. ఒక్క డెర్మటాలజిస్ట్ లేకుండానే చికిత్స అందిస్తున్నట్టు టీజీఎంసీ మెంబర్ డాక్టర్ శివరంజని చెబుతున్నారు. టీజీఎంసీ సభ్యురాలిగా తొలిసారి తనిఖీల్లో పాల్గొన్నారు ఆమె. త్రాయా నియోస్కిన్ ఓరా హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్స్ పైన పడ్డారం, లోన లొటారంగా తేలే. 3 చోట్ల డెర్మటాలజిస్ట్ లేకుండానే ట్రీట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళంతా ఇంటర్ విద్యార్థులుగా గుర్తించారు. బట్టతలకు మోకాలికి లింక్ పెట్టినట్టు డెంటిస్టులతో ట్రీట్మెంట్ చేస్తున్నట్లు తెలింది. అప్పుడే ఎంబీబీఎస్ పాస్ అయిన వారిని స్పెషలిస్ట్ డాక్టర్లుగా బిల్డప్ ఇస్తున్నారు. ఆన్లైన్ కన్సల్టేషన్ వైద్యులు అప్రూవ్డ్ డాక్టర్లు కాదు. సో త్రాయా నియోస్కిన్ ఓరా హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్లకు నోటీసులు ఇచ్చామన్నారు టీజీఎంసీ మెంబర్ డాక్టర్ శివరంజని. హెయిర్ ట్రీట్మెంట్ కి సంబంధించి అతి పెద్ద సెలూన్స్ గా ఇటు త్రాయా కావచ్చు, ఓరా కావచ్చు, నియోస్కిన్ కావచ్చు, ఇవన్నీ కూడా హైఫైగా మన కళ్ళకి కనిపిస్తాయి. కానీ లోపల జరుగుతున్న నయా దందా వింటే మాత్రం ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే. అక్కడ డెర్మటాలజిస్టులు ఎవరు కూడా పెద్ద డాక్టర్స్ ఎవరు ఉండరు. కేవలం ఇంటర్ పాస్ అయిన అమ్మాయిలతోనే హెయిర్ ట్రీట్మెంట్లు, స్కిన్ క్లినిక్లు ఇవన్నీ కూడా రన్ చేస్తున్నారు. ఓవరాల్ గా అసలు ఇష్యూకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఒకసారి మనం క్లియర్ గా కనుక్కుందాం. మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందుబాటులో ఉన్నారు. సో కిరణ్, చెప్పండి, ఇటు ఓవరాల్ ఈ పేర్లు అదే విధంగా మనం క్లినిక్స్ చూసినట్లయితే చాలా హైఫైగా, చాలా రిచ్ గా కనిపిస్తాయి. సో ఎవరైనా వెళ్ళాలి అంటే అక్కడ 100% మనకి హైఫై ట్రీట్మెంటే దొరుకుతుంది అనుకుంటారు. కానీ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అసలు అక్కడ డాక్టర్లే ఎవరు ఉండట్లేదు. కేవలం మామూలుగా ఇంటర్ పాస్ అయిన అమ్మాయిలు, అంటే ఈవెన్ చెప్పాలంటే ఇంటర్ పాస్ అయిన అమ్మాయిలకి ఒక సాధారణ పేషెంట్ కి అసలు ఎక్కడ వ్యత్యాసం కూడా అంతగా కనిపించదు ట్రీట్మెంట్ కి సంబంధించి. మరి అసలు ఓవరాల్ గా ఇలాంటి నయాదంద నడుపుతున్న వారి మీద అసలు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు? చాలా మందికి ఏదో ఒకటి వీక్నెస్ ఉంటుంది. ప్రస్తుతం అయితే ఈ వీక్నెస్ చాలా మంది కేటుగాళ్లకు ఒక బిజినెస్ గా మారిందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. మాటలే పెట్టుబడిగా పెట్టి అమాయక జనాల్ని గురిడి కొట్టిస్తున్నటువంటి కేటుగాళ్ల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే పేరుకే కార్పొరేట్ ఆఫీసులను తలదల్లేనా కూడా ఆ అద్దాల మేడలు తలదల్లేవంటి హాస్పిటల్స్ అంటూ కూడా, క్లినిక్లు అంటూ కూడా నెలకొల్పుతున్నటువంటి పరిస్థితులు మహానగరంలో చూస్తా ఉన్నాం. చాలా చోట్ల హైదరాబాద్ మహానగరంలో త్రాయా, ఓరా, అదేవిధంగా నియో అనేటువంటి ఒక క్లినిక్ ఏర్పాటు చేశారు. ఆ లోపలికి వెళ్ళగానే మొత్తం అద్దాల మేడను కల్పించేటువంటి అక్కడ సీను ఇటు కనిపిస్తా ఉంది. ఎవరైతే బాధితులు ఉన్నారో చాలా మందికి బట్టతల రావడం, లేదంటే చిన్న వయసులోనే హెయిర్ లాస్ అవుతుండడం, లేకుంటే బయట అంటే తెల్ల వెంట్రుకలు వస్తుండడం. కానీ ఇటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారిని క్యాచ్ చేసుకొని కూడా వాళ్ళకు మాయమాటలు చెప్తూ యార్సిస్తూ కూడా వారిని వల వేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నటువంటి ఉటా ఆగడాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. టీజీఎంసీ సభ్యుల దాడుల్లో కూడా భయంకరమైనటువంటి వాస్తవాలు అయితే వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ లో త్రాయా, అదేవిధంగా కూడా నియో అనేటువంటి ఒక క్లినిక్ సంస్థకు సంబంధించి కూడా వాళ్ళ భాగవతం మొత్తం కూడా బట్టబయలైనటువంటి పరిస్థితులు కూడా మనం తాజాగా చూస్తా ఉన్నాం. లోపలికి వెళ్ళగానే అద్దాల మేడ కల్పించేటువంటి అక్కడ సీన్ ఉంటుంది. ఒక అందమైనటువంటి అమ్మాయిలు కూడా ఉంటారు. వాళ్ళు వైద్య నిపుణులు లేకుంటే డెర్మటాలజిస్ట్ డాక్టర్లో కాదు, కేవలం జస్ట్ ఇంటర్ లేదా డిగ్రీ డిస్కంటిన్యూ చేసినటువంటి వారే అని కూడా తెలుస్తా ఉంది. ఇంగ్లీష్ లో మాట్లాడుతూ అక్కడ ఎవరైతే ఉన్నారో కస్టమర్స్ ను ఇంపాక్ట్ అయ్యే విధంగా వారు మాటలు కూడా అలానే ఉంటాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది.
వారికి వల వేసేందుకు కూడా కొన్ని ఫోటోస్ కూడా చూపిస్తున్నారు. అంటే ముందు ఆయనకు బట్టతల ఉండేది, ఆ తర్వాత గ్రాఫిక్స్ కూడా వాళ్ళే క్రియేట్ చేస్తారు. తర్వాత హెయిర్ ఇలా ఉందని కూడా ఎక్కడో ఫోటోస్ ఇతర దేశాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఎవరు ఆ ఫోటోస్ తీసుకొచ్చి కూడా అంత ముందుకు ఇలా ఉండేది. అంటే బట్టతల ఉన్నటువంటి ఇటువంటి ఆ వ్యక్తిని ఈ విధంగా చేసామంటే కళ్యాణ్ రేంజ్ లో హెయిర్ వస్తుందని కూడా అట్లా ఫోటోస్ చూపిస్తూ వాళ్ళని మాయమాటలు చెప్తూ కూడా కోర్సు స్టార్ట్ చేస్తుంటారు. ఆ కోర్సులో భాగంగా ప్రభుత్వ గుర్తింపు లేని మెటీరియల్స్ కూడా యూజ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే వాళ్ళు డాక్టర్లు కాదు కదా, కనీసం వాళ్ళు వినియోగించుకునే మెటీరియల్ ఏదైతే ఉందో రకరకాల ఆయిల్స్ యూజ్ చేసుకుంటారు. వాటికి సంబంధించి ఎక్కడ కూడా ప్రభుత్వ గుర్తింపు పొందిందని కూడా అఫీషియల్ గా కూడా ఎక్కడ నిర్ధారణ కానటువంటి ఆ మెటీరియల్ కూడా యూజ్ చేస్తా ఉన్నారు. అయితే ఈ మెటీరియల్ సంబంధించి కూడా ఇప్పటికే టీజీఎంసీ సభ్యులు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ మెటీరియల్ సంబంధించి కూడా ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటిగా కూడా గుర్తించారు. అంటే కొంతమంది స్కిన్ స్పెషలిస్ట్ కావచ్చు, డెర్మటాలజిస్ట్ డాక్టర్లు కూడా షాక్ తిన్నటువంటి పరిస్థితి. అంటే ఎక్కడ కూడా వారు వైద్య వృత్తిలో అటువంటి మెటీరియల్ కూడా చూడని పరిస్థితి ఉందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే జుట్టు మొలవడం దేవుడేరు కానీ ఉన్న జుట్టు ఊడిపోయే పరిస్థితి ఉందని కూడా ఇటు స్కిన్ స్పెషలిస్టులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంటే దొరికితేనే దొంగ లేకపోతే దొర అనేటువంటి రేంజ్ లో కూడా ఇటువంటి క్లినిక్ సంబంధించిన నిర్వాహకులు వ్యవహారం ఉందని కూడా తెలుస్తా ఉంది. హైదరాబాద్ లో ఇటువంటి ముఠాలు చాలానే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వారందరిపై కూడా రైడ్ చేయాలనేటువంటి డిమాండ్ కూడా వ్యక్తమవుతా ఉంది. ప్రస్తుతం అయితే హైదరాబాద్ మహానగరంలో ఏదైతే త్రాయా, అదేవిధంగా బోరా, అదేవిధంగా నియో అనేటువంటి ఒక క్లినిక్లు ఏర్పాటు చేసి కూడా జనాలని నిలువునా ముడుచుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. కేవలం మాటలే పెట్టుబడిగా పెట్టి కూడా అనుభవం అర్హత లేనటువంటి వారితో ట్రీట్మెంట్ చేస్తూ కూడా లక్షలు డబ్బులు వసూలు చేస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఓకే కిరణ్, ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ డాక్టర్ శ్రీధర్ గారు కూడా అందుబాటులోకి వచ్చారు. శ్రీధర్ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సో శ్రీధర్ గారు, ఇటు ఆల్రెడీ హైఫైగా ఉన్నటువంటి క్లినిక్స్ లోపల చేస్తున్న ఈ దందా చూస్తుంటే అసలు నిజంగా ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, లేదంటే డెంటిస్టులు, లేదంటే ఎంబీబీఎస్ పాస్ అయిన వాళ్ళు ఇటు హెయిర్ ట్రీట్మెంట్ కి సంబంధించి హెయిర్ ట్రీట్మెంట్ చేస్తున్నారంటే ఒక పక్కన అక్కడ వేలు లక్షల్లో కూడా అక్కడ ట్రీట్మెంట్ కోసం ఖర్చు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఒక హార్మోన్, అదే విధంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, లేదంటే సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా అది బట్టతల అనేది వస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అందులో ముఖ్యంగా యువతకు వచ్చే బట్టతల మీద ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళు అందంగా కనిపించాలని కావచ్చు, లేదంటే మిగిలిన విషయాల్లో కూడా బట్టతల్ని కవర్ చేసుకోవాలి, హెయిర్ ఇంప్లాంటేషన్ అవుతుందేమో అంటూ కూడా ఒక ట్రీట్మెంట్ ఉంది కదా అంటూ వచ్చే వాళ్ళని ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళు అధిక ఫీజులు తీసుకుంటున్నారు, అదేవిధంగా మోసం చేస్తున్నారు అక్కడ సర్టిఫైడ్ డాక్టర్స్ ఎవరు లేకుండా. అసలు ఈ ట్రీట్మెంట్ ఎవరైనా చేయొచ్చు అండి? ఎంబీబీఎస్ పాస్ అయిన ఎవరైనా చేయొచ్చా? అలా కాదండి, దానికి క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ అయి ఉండాలి. రెండవది ప్లాస్టిక్ సర్జన్ అయి ఉండాలి. అంటే డర్మటాలజిస్ట్ అంటే ఎంబీబీఎస్ తర్వాత ఎండి అనేది ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. అది ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జన్ అంటే ఆయన సూపర్ స్పెషలిస్ట్ సర్జన్. ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ చేయాలి, ఎంఎస్ తర్వాత ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. వీళ్ళు మాత్రమే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి అర్హులు. అయితే వాళ్ళ ఆధ్వర్యంలోనూ వాళ్ళ కింద అసిస్టెంట్ ఉన్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం అన్క్వాలిఫైడ్ గా ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు 10 బ్రాంచ్లు పెడుతున్నారు. అన్ని చోట్ల క్వాలిఫైడ్ పర్సన్స్ ఉండే అవకాశాలు చాలా తక్కువ. ప్లస్ హెయిర్ ఫాల్ అనే దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. అదే ఏ ఫాల్ అయినా సరే, అది రివర్సిబుల్ అయినా రికవరబుల్ అయినా సరే, దాని గురించి డిస్కస్ చేయకుండా హెయిర్ ఫాల్ ఉంది అనగానే వెంటనే ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి అని చెప్పేటువంటి ఒక టెండెన్సీ ఈ మధ్య కనబడుతుంది. ఎందుకంటే పేషెంట్ల యొక్క ఆతృతను కానీ వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని కానీ క్యాష్ చేసుకుని ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే వాళ్ళు యావరేజ్ గా 50,000 to 1 lakh యావరేజ్ తీసుకుంటారు ఎక్కడ చూసినా సరే. అయితే అంత కాస్ట్లీ ట్రీట్మెంట్ చేయడానికి నిజంగా అది ఇరివర్సిబుల్, అది రికవర్ కానటువంటిదా అనేది ఫస్ట్ వేరే చేసుకోవాలి. చాలా మందికి స్ట్రెస్ వల్ల కానీ, ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల కానీ, విటమిన్ డెఫిషియన్సీ వల్ల కానీ, లేక ఫ్యామిలీ హిస్టరీ వల్ల రకరకాలు జరుగుతుంటాయి. వాటిలో కొన్ని ఈజీగా రికవరీ అవకాశాలు ఉంటాయి. కానీ ఆ రికవరబుల్ కండిషన్స్ ని వాళ్ళు బేరీ చేయకుండానే అందరికి ట్రాన్స్ప్లాంట్ చెప్పడము. ట్రాన్స్ప్లాంట్ అనేది జనరల్ గా ఏంటంటే ఎక్స్టర్నల్ గా జరుగుతుంది కాబట్టి ఇందులో ప్రాణాపాయ పరిస్థితి లేదు అనే ఉద్దేశంలో అన్క్వాలిఫైడ్ పర్సన్ చేసినా సరే పర్లేదనే ఒక ధోరణి కానీ, ఒక నిర్లక్ష్య ధోరణి కనబడుతుందని. ఎందుకంటే మనం పొట్ట ఓపెన్ చేసాం అనుకోండి, అందులో చాలా రిస్క్ ఉంటుంది, మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ ఇక్కడ హెయిర్ ఇస్ ఎ డెడ్ టిష్యూ. కానీ ఆ డెడ్ టిష్యూ వల్ల మనిషికి అందం వస్తుంది. అది లేకపోతే మనిషి ఆరాట పడుతున్నాడు. కాబట్టి ఆ చేసే టెక్నిక్స్ కూడా మల్టిపుల్ టెక్నిక్స్ ఉంటాయండి. ఒకటి ఇండివిజువల్ ఫాలికల్ తీసుకొని మళ్ళీ దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయడం. కొంతమందికి ఏమో ఒక స్కిన్ స్ట్రిప్ తీసుకొని ఎక్కడైతే దట్టంగా స్కిన్ ఉందో, హెయిర్ ఉందో అక్కడ తీసుకొచ్చి ఎక్కడ లేదో అక్కడ పెట్టడం. ఇలాంటివన్నీ కూడా చాలా స్పెషలైజ్ టెక్నిక్స్. అవి చిన్న వాళ్ళు అన్క్వాలిఫైడ్ పర్సన్స్, కంపౌండర్స్ లేక మేల్ నర్సెస్ చేసే విషయం కాదు. కానీ
అది ఒకవేళ వాళ్ళు ఉన్నా సరే ఒక క్వాలిఫైడ్ సర్జన్ పూర్తి ప్లేస్ ఉండాలండి. కొన్ని గంటలు పడుతుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఈజీగా అయ్యేది కాదు. అన్ని గంటలు ఒక మనిషి అక్కడ స్పెండ్ చేయలేక కానీ ఏదో కొంతమంది ట్రైన్ చేసి మీరు నడిపోయిన అని చెప్పడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఒక మెడికల్ కౌన్సిల్ లో కానీ మాకున్న ఎథిక్స్, మేము ఎంబీబీఎస్ పాస్ అయినప్పుడు కానీ ఏదైనా సరే హిపోక్రటిక్ పోతుంటుంది. అదేంటంటే అసోసియేషన్ విత్ అన్క్వాలిఫైడ్ పర్సన్స్ అనేది కూడా ఒక అనెథికల్ ప్రాక్టీస్. మనం ఎవరితో క్వాలిఫై అవ్వాలి, ఎవరితో అసోసియేట్ అవ్వాలంటే నేను డాక్టర్ అనుకోండి, ఇంకో డాక్టర్ తో సర్జరీ చేస్తే ఇంకో డాక్టరే ఉండాలి తప్పితే చిన్న కంపౌండర్స్ చిన్న చిన్న వాళ్ళతో చేయకూడదు. చేసినట్లయితే అది కూడా శిక్షార్హమే. ఎందుకంటే దానివల్ల పేషెంట్ కు రిస్క్ వస్తుంది, పేషెంట్ యొక్క ప్రాణం అపాయంలో పడుతుంది. అంత రిస్క్ అయిన తర్వాత పేషెంట్ చనిపోయిన తర్వాత ఆ మొత్తం విషయాలు బయటకు రాకపోవచ్చు. కానీ చేసే శ్రీధర్ గారు మీరు చెప్తున్నట్టు ఒకవేళ ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కరెక్ట్ గా సర్టిఫైడ్ అయిన వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు చేస్తే అసలు దీని వల్ల వచ్చే దీర్ఘకాలమైన ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత అది ఎవరికి అంటే జస్ట్ హెయిర్ పెట్టడమే కదా, దాని వల్ల అంత ఇబ్బంది ఏమి ఉండదు అంటూ కూడా ఈ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో కూడా ప్రతి ఒక్కరు మనం యాడ్స్ చూస్తూనే ఉంటాం. కానీ నిజంగా దాని వెనక ఎంత ఇబ్బంది ఉంటుంది, అదే విధంగా దానికి సంబంధించి హెల్త్ ఇష్యూస్ ఏమొస్తాయి, దానికి సంబంధించి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారని? తప్పకుండా దీనిలో సీరియస్ కాంప్లికేషన్స్ ఉన్నాయండి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే హెయిర్ బయట నుంచి చేయడం కాదు అది. ఎందుకంటే అక్కడ ఉన్న ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫాలికల్స్ ని జాగ్రత్తగా తీసి మళ్ళీ ఇంప్లాంట్ చేయగలగాలి. ఎక్కడైనా ఇన్ఫెక్షన్ అయింది అనుకోండి, ఇన్ఫెక్షన్ అయితే అక్కడ సెల్యులైటిస్ అంటాం, స్కిన్ అంతా కూడా చెడిపోయి ఆ స్కిన్ రాలిపోయి చివరికి ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన మొత్తం స్కాల్ప్ ఊడి వచ్చేసిందండి. అంటే ఈ చెవి నుంచి ఆ చెవి వరకు ఉన్న స్కిన్ ఊడి వచ్చేసింది. అంటే అంత ప్రమాదకరమైన కండిషన్ అందులో ఉందని ఫస్ట్ అది క్వాలిఫైడ్ పర్సన్స్ బాగా స్టెరైల్ థియేటర్ లో ఆపరేషన్ థియేటర్ లో చేయాలి. అంతేగాని మామూలు రూమ్స్ 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ తీసుకుని అందులో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడము, అక్కడ ఏదో ట్రీట్మెంట్ చేయడం చాలా కరెక్ట్ కాదండి. ఎందుకంటే సెల్యులైటిస్ కానీ తర్వాత ఐ ఇన్ఫెక్షన్స్ అవుతాయండి. ఎందుకంటే స్కాల్ప్ అనేది మన నుదురు పైన ఉంది, అది మెల్లగా మన ఐబ్రోలోకి వచ్చి కన్ను వాసిన వాళ్ళు చూసాం. ఆ ఇన్ఫెక్షన్ చెవులోకి పోతే చెవులో ఇన్ఫెక్షన్ అయింది, కొంతమంది ముక్కులోకి వచ్చి సైనసైటిస్ అయింది. ఇవన్నీ చూస్తుంటే హెయిర్ అనేది అంత సింపుల్ విషయం కాదు. హెయిర్ ఇస్ అ వెరీ స్పెషలైజ్డ్ ఆర్గన్. దాని చుట్టుపక్కల ఉన్నటువంటి వాటికి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుంది. అన్క్వాలిఫైడ్ పర్సన్స్ చేయడం వల్ల సక్సెస్ రేట్ లేకపోగా మనిషి ప్రాణానికి అపాయం ఉందని గుర్తుంచుకోవాలి. అలా అపాయం అయిన తర్వాత అప్పుడు మాత్రం విషయాలు బయటకు వస్తుంది తప్పితే చేసేవాళ్ళు ఎవరనే విషయం పేషెంట్ తెలియకుండా చేస్తారండి. ఎందుకంటే ఒక హాస్పిటల్కి వెళ్తే ఎవరు క్వాలిఫైడ్ పర్సన్, ఎవరెవరు దీన్ని చేస్తారనేది డిస్ప్లే కావాలి, ఎంతమంది క్వాలిఫైడ్ పర్సన్ ఉన్నారని. అలా కాకుండా ఒక పేరు పెట్టేసి తర్వాత 10 మంది అన్క్వాలిఫైడ్ పర్సన్స్ చేయడం అనేది 80% ఆమోదయోగ్యం కాదు, అది శిక్షార్హం కూడా. ప్లస్ దానికి అదనంగా ఫీజులు కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. మామూలు అపెండిక్స్ సర్జరీ చేస్తే ఉండే దానికంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే 4 రెట్లు ఎక్కువగా ఛార్జ్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే అది కాస్మెటిక్ సర్జరీగా అయింది. కాస్మెటిక్ దానికోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడానికి పేషెంట్లు ఇష్టపడుతున్నారు కాబట్టి పేషెంట్లు ఆ విధంగా మోసం చేయడం జరుగుతుంది. ఏదైనా సరే మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కానీ మనకి ఈ అథారిటీస్ తప్పకుండా వీటి పట్ల దృష్టి సారించాలి. మనిషికి కాంప్లికేషన్ అయ్యి మొత్తం స్కాల్ప్ అంతా పోయిందండి. మీకు గుర్తుంది 2 years బ్యాక్ ఒక కేసు అయింది, అది ఎక్కడ లంగరౌస్ సైడ్ అయిందండి. ట్రాన్స్ప్లాంట్ చేస్తే తల మీద స్కిన్ లేదండి, మొత్తం కాల్పు కనబడుతుంది, ఎముక కనబడుతుంది అక్కడ. ఆ మొత్తం స్కిన్ అంతా ఊడిపోయిన దాన్ని తీసి ఆ పేషెంట్ చూపించాడు, నాకు ఇలా అయింది, నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నానని చెప్పి. శ్రీధర్ గారు, సరే ఈ మెడిసిన్ వాడడం వల్ల అంటే ప్రభుత్వ గుర్తింపు పొందని ఈ మెడిసిన్ అదేవిధంగా ఆయిల్ వాడడం వల్ల అంటే హెయిర్ మాట అటు ఉంచితే ఇటువంటి ప్రభుత్వ గుర్తింపు పొందని ఈ ఆయిల్ వాడడం వల్ల అంటే మెదడుపై ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? తప్పకుండా ఉంటుందండి. ఈ ఆయిల్స్ అన్ని కూడా చాలా డేంజరస్. ఎందుకంటే అవి గవర్నమెంట్ వాళ్ళు దాని షెడ్యూల్ డ్రగ్స్ అని పెడతారండి. ఇవి ఓవర్ ద కౌంటర్ తీసుకోవచ్చు, ఇవి మెడికల్ ప్రాక్టీస్ వాడొచ్చు, ఇవి ఆపరేషన్ థియేటర్ లో వాడొచ్చు అని ఉంటుంది. ఆ లిస్ట్ లో లేనటువంటి వాడితే వాటి థెరపటిక్ యూసేజ్ ఏంటని మనకు తెలియదు, దాని టాక్సిక్ ప్రొఫైల్ ఏంటో తెలియదు, సైడ్ ఎఫెక్ట్ వస్తే ఏ విధంగా ట్రీట్ చేయాలో తెలియదు, వాడుతున్నాను తప్పితే దానివల్ల ఏమవుతుందని తెలియనటువంటి అన్క్వాలిఫైడ్ పర్సన్స్ వాడడం అనేది చాలా డేంజరస్ టు ద సొసైటీ. ఎందుకంటే వాళ్ళు వాడే పదార్థాలు మేము ఏ టాబ్లెట్ ఇచ్చినా సరే దీని యొక్క ఎలా పనిచేస్తుంది, ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తుంది, సైడ్ ఎఫెక్ట్ వస్తే మాకు ఏ విధంగా రిపోర్ట్ చేయాలి, దాని ట్రీట్మెంట్ ఏంటి, ఇవన్నీ తెలిసిన తర్వాత ఒక టాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేస్తామండి. అది తెలియని వాళ్ళు దాని యొక్క ప్రొఫైల్ అసలు థెరపటిక్ ప్రొఫైల్ ఏంటి, టాక్సిక్ తెలియని మందులు వాడడం అనేది అబ్సల్యూట్లీ ఇది పనిషబుల్. కాబట్టి ఎవరైనా అలాంటి సీజ్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు సీజ్ చేస్తే దానిపైన కేసు నడిచి యావరేజ్ గా 5 to 7 years ఇంప్రిజన్మెంట్ ఉందండి. ఎవరైనా సరే మీకు ఒక విషయం చెప్తాను, నేను కిడ్నీ బాగవుతుంది, కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సిన పేషెంట్లని పటాన్చేరులో ఒకళ్ళు మందులు తాగిస్తున్నారండి. ఏమీ ట్రాన్స్ప్లాంట్ అక్కర్లేదు, కిడ్నీ బాగైపోతుందని చెప్పారు. అలా 32 మందికి తాగిస్తే 17 మంది అదే రోజు చనిపోయారండి. వాళ్ళు చనిపోయినప్పుడు అది లివర్ ఫెయిల్ అయిందని చెప్పి తెలిసింది. అయితే ఆయన అడిగితే నాకు తెలియదని, మా తాత వాడేవాడు, మా నాన్న కూడా అదే నాకు చెప్పాడు, నేను కూడా చేస్తున్నా, నేను మాత్రం నాకు దాని కాంపోజిషన్ తెలియదు, సైడ్ ఎఫెక్ట్ తెలియదని ఫస్ట్ టైం నాకు ఇట్లా జరిగింది, నేను 1000 మందికి చేశా. ఇవన్నీ కూడా వితండవాదాలు, అసలు అవన్నీ కూడా వినడానికి చాలా అభ్యంతరకరమైన వాదన అండి. ఎవరైనా సరే
ఎటువంటి మందు వాడుతున్నా డిస్ప్లే చేయాలి, పేషెంట్ దాన్ని స్టడీ చేసే అవకాశం ఇవ్వాలి. ఈ రోజుల్లో ఇంటర్నెట్ లో అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఏఐలో కూడా మీరు కొట్టి చూస్తే ఈ మందు ఎలా పనిచేస్తుందని పేషెంట్ చూసుకున్న తర్వాత కొనుక్కుంటున్నాడు. అలాంటి స్వేచ్ఛ గానీ స్వాతంత్రం పేషెంట్ ఉండాలి. శ్రీధర్ గారు మీరు చెప్తున్నట్టు ఈ మెడిసిన్స్ కి సంబంధించి క్లినిక్స్ లో వాడే ప్రొడక్ట్స్ కి సంబంధించి చాలా ప్రొడక్ట్స్ క్లినిక్ వాళ్ళు అసలు పేషెంట్స్ కి అసలు చూపించరు. మేము ఇవి వాడుతున్నామని చెప్తారే తప్ప దానికి సంబంధించి అసలు ఏ ప్రొడక్ట్ వాడుతున్నారు, పేషెంట్ కి అసలు ఏమి ఇస్తున్నారు, ఏ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా అసలు ఏమీ తెలియకుండానే ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేస్తారు. అది అసలు లీగలేనా? అబ్సల్యూట్లీ ఇల్లీగల్ అండి. ఎందుకంటే ఏం వాడుతున్నారు అనే దానికి ఎవరు రెస్పాన్సిబుల్ అంటే ఆ హాస్పిటల్ ఓనర్స్ కానీ హాస్పిటల్ క్వాలిఫైడ్ పర్సన్సే రెస్పాన్సిబుల్ లోపల ఏం వాడుతున్నారని. అంతేగాని కింద వాళ్ళు వాడేశారు నాకు తెలియదని చెప్పడానికి కుదరదు. దాన్ని వైకేరియస్ లయబిలిటీ అంటారు. మేమేం తప్పు చేసినా లేక మా కింద వాళ్ళు ఏం తప్పు చేసినా మేమే రెస్పాన్సిబుల్. మనం వేరే వాళ్ళ మీద దాట వేయడానికి కుదరదు. కాబట్టి ఆ ప్రొడక్ట్స్ ఏంటో డిస్ప్లే ఉండాలి. తప్పు జరిగినప్పుడు ఆ తప్పు జరగడానికి కారణం ఎవరు అంటే కింద ఉన్న అన్క్వాలిఫైడ్ పర్సన్స్ కాదండి. ఆ సెటప్ ఎవరు పెట్టారు, ఎవరి డిగ్రీ మీద ఆ హాస్పిటల్ కి రికగ్నిషన్ వచ్చింది, వాళ్ళు రెస్పాన్సిబుల్ అవుతారు. కాబట్టి శ్రీధర్ గారు ఇప్పుడు నార్మల్ గా అట్లీస్ట్ ఒక చిన్న మెడికల్ షాప్ పెట్టుకోవాలన్నా లేదంటే ఒక చిన్న క్లినిక్ రన్ చేయాలన్నా దానికి సంబంధించి ఒక సర్టిఫికేషన్ అనేది కావాలి మెడికల్ కౌన్సిల్ నుంచి. మరి ఇటువంటి క్లినిక్ అంటే హెయిర్ కి సంబంధించి కానీ స్కిన్ కి సంబంధించి కానీ ఇటువంటి క్లినిక్స్ పెట్టేటప్పుడు కూడా ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారండి? జనరల్ గా డర్మటాలజిస్టులు ఎవరైతే ఆపరేషన్ థియేటర్ రన్ చేస్తున్నారో ఏ క్లినిక్ అయినా ఫస్ట్ రికగ్నిషన్ ఉండాలండి. ఒక అవుట్ పేషెంట్ క్లినిక్ కూడా ఉండాలి. హాస్పిటల్ కి అయితే ఇంకా పెద్దదిగా ఉంటుంది సెటప్ అంతా. ఇవన్నీ కూడా డే కేర్ సెంటర్స్ అంటారు. డే కేర్ సెంటర్స్ ఏం చేస్తారు, వాళ్ళకి ఆపరేషన్ థియేటర్ ఉంటే దానికి కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్ థియేటర్ ఇలా ఉంటుంది, మాకు బెడ్ స్ట్రెంగ్త్ ఏం లేదు, కానీ మేము పొద్దున్న వచ్చినప్పుడు సాయంత్రం డిశ్చార్జ్ చేసేస్తాము, మేము ఈ చిన్న ప్రొసీజర్ చేస్తాం, లిస్ట్ ఇవ్వాలి. ఆ లిస్ట్ ప్రకారం చేయడానికి ఎవరికైతే అర్హత ఉందో అలాంటి క్వాలిఫైడ్ పర్సన్ అక్కడ ఉండాలి. ఆయన పేరు మీదనే క్లినిక్ రికగ్నిషన్ వస్తుంది. ఆ తర్వాత ఆయన ఎంప్లాయీస్ ఎవరినో వాళ్ళు లిస్ట్ ఇవ్వాలి. ఎంప్లాయీస్ లో కూడా ఎవరు మేల్ నర్సెస్, ఫీమేల్ నర్సెస్, లేకపోతే డ్యూటీ డాక్టర్స్, ఇవన్నీ లిస్ట్ ఉంటుంది. కానీ అలా కాకుండా లిస్ట్ లో లేనటువంటి వాళ్ళు, 10th ఫెయిల్ అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు పెట్టుకొని చేయడం అని ఎట్టి పరిస్థితుల్లో అది యాక్సెప్టబుల్ కాదు. అది ఇట్ కమ్స్ అండర్ అనెథికల్ ప్రాక్టీస్. అన్క్వాలిఫైడ్ పర్సన్స్ ఆపరేషన్ థియేటర్కి ఎంటర్ కాకూడదండి. ఇది అంతా కూడా ఆపరేషన్ కింద వస్తుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఆపరేషన్ థియేటర్కి రావాలంటే దానికి సంబంధించిన 2 years కోర్స్ ఉంది. ప్రతి మేల్ నర్స్ కూడా బయట వార్డులో పనిచేసే వాళ్ళు వేరు, ఆపరేషన్ థియేటర్లో పనిచేసే వాళ్ళు వేరు. వాళ్ళకి స్పెషల్ గా ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ ప్రకారం స్టరైల్ టెక్నిక్ వాళ్ళు ఫాలో అవుతారు. ఏమైనా అనస్థీషియా డ్రగ్స్ అని వాడుతుంటే కూడా ఎలా వాడాలని వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఉంటుంది. పేషెంట్ సిక్ అయినప్పుడు గబుకన ఎయిర్వే ఎలా మెయింటైన్ చేయాలి, ఆ పేషెంట్ రిసస్టేట్ ఎలా చేయాలని ట్రైనింగ్ ఉంటుంది. ఇవన్నీ లేకుండా 10th క్లాస్ ఫెయిల్ అయిన తెచ్చి లేక డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు తెచ్చి అలా పెట్టారంటే అది డేంజరస్ టు నాట్ ఓన్లీ పేషెంట్, డేంజరస్ టు ద క్లినిక్ ఆల్సో అండ్ టు ద సొసైటీ ఆల్సో. ఎందుకంటే మనం డాక్టర్ గా ఉన్నది పేషెంట్ మంచి చేయడానికి, సేవ చేయడానికి. ఈ క్రమంలో పేషెంట్ చంపడానికి అయితే హక్కులు ఎవరు ఇవ్వలేదు. అది కూడా అన్క్వాలిఫైడ్ పర్సన్స్ తో అంటే అన్యూజబుల్ డ్రగ్స్ తో వాడడం అనేది అబ్సల్యూట్లీ పనిషబుల్ అండి. దాన్ని క్రిమినల్ కేసు బుక్ చేయాలి. ఆ తర్వాత దాన్ని అంత ఈజీగా వదలకూడదండి. మనం వింటాం ఈ రోజున ఈ కేసు అయిందంటాం, తర్వాత 3 రోజులకు మళ్ళీ ఆ క్లినిక్ తెరుస్తుంది, అక్కడ ఆ పని జరుగుతుంటుంది. అలా కాకుండా అది సీజ్ చేసి కేసులో శిక్ష పడే వరకు దాన్ని ఉండాలి. అంతవరకు వాళ్ళు ప్రాక్టీస్ చేయకూడదు. వాళ్ళు ఇక్కడ ఇదే కాదు, ఏ బ్రాంచ్ ఉన్నా సరే అన్నింటిని కూడా పరిమిలోకి తీసుకోవాలి. ఎందుకంటే మీరు చెప్పినటువంటి పేర్లు నాకు 5-6 కనబడ్డాయి సిటీలో తిరుగుతుంటే, అదే పేరుతో 4-5 చోట్ల ఒకే డాక్టర్ పేరుతో నడుస్తుంది అంతా. అలా జరగకూడదండి. ఆ డాక్టర్ అక్కడ ఉన్నా సరే అతని కొలీగ్స్ వలన ప్రతి బ్రాంచ్ లో ఒక క్వాలిఫైడ్ పర్సన్ ఉంచగలగాలి. అప్పుడే దానికి ఒక సార్థకత వస్తుంది, వాళ్ళు సేవ చేసే అవకాశం వాళ్ళకు వస్తుంది. ఎవరైనా సరే క్లినిక్ అంటే వాళ్ళు కొంత లాభాపేక్ష ఉంటుంది, కానీ మోసపూరితమైనటువంటి అర్చన అనేది ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వరాదు. అందుకు అథారిటీ చాలా స్ట్రిక్ట్ గా పనిచేయాలని నేను భావిస్తున్నాను. డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టు సేమ్ ఒకే క్లినిక్ కి సంబంధించి బ్రాంచెస్ కూడా ఉంటాయి. సో దానికి సంబంధించి మాట్లాడదాం. ఒకసారి కిరణ్ గారు మాట్లాడండి. బట్ శ్రీధర్ గారు, ఇప్పుడు తాజా జనరేషన్ మనం చూస్తా ఉన్నాం. అంటే విటమిన్స్ ప్రాబ్లం కావచ్చు, లేకుంటే టెన్షన్స్ ప్రాబ్లం కావచ్చు, 25 లోపు యువకులకే బట్టతల వస్తా ఉంది. అలాంటి బాధితులు ఇలాంటి మారగళ్ళ వలలో పడతా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం క్లియర్ గా చూస్తా ఉన్నాం. అటువంటి బాధితులకు ఏం చెప్తారు, వాళ్ళలో ఎటువంటి చైతన్యం తీసుకొస్తారు? అంటే మీరు వైద్య నిపుణులు. జనరల్ గా హెయిర్ లాస్ అనేది అనగానే ఒక్కసారి ప్యానిక్ కాకూడదండి. హెయిర్ లాస్ కి దాని ఉన్న రీజన్స్ చాలా ఉన్నాయి. విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల హెయిర్ లాస్ అవుతుంది, విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల అవుతుంది, ప్రోటీన్ ఇంటేక్ తక్కువ ఉన్నా సరే వెయిట్ లాస్ అవుతుంది. అలాంటివన్నీ సింపుల్ గా మనం ఒక మాస్టర్ చెకప్ చేస్తే అన్ని వస్తాయండి. విటమిన్ D3 వస్తుంది, విటమిన్ ఏ వస్తుంది, అన్ని వాటిలో ఏమైనా డెఫిషియన్సీ ఉంటే దాని ప్రకారం ఒక జనరల్ ఫిజిషియన్ సరిపోతాడు. జనరల్ ఫిజిషియన్ ఆయన కన్సల్టెంట్ తీసుకుంటే ఆయన చూస్తాడు వాట్ ఆర్ రికవరీ కండిషన్స్, ఈ విటమిన్ వాడితే మీకు ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందని. అంతేగాని కారణాలు ఏమి తెలియకుండా డైరెక్ట్ గా మనం ఒక డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి నాకు హెయిర్ పోయిందండి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారంటే తప్పకుండా చేస్తామని అంటున్నారు. మేము చేయమండి, దీన్ని ఏమైనా రికవర్ చేస్తామని చెప్పిన వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే అంతటి ఎథికల్ ప్రాక్టీస్ అనేది ఈ మధ్య కనబట్ల. ఎందుకంటే ఇన్ని బ్రాంచ్లు పెట్టినప్పుడు అన్ని చోట్ల వర్క్ జరగాలి, అన్ని చోట్ల సర్వైవ్ కావాలి, అన్ని చోట్ల కొంత ప్రాఫిట్ రావాలి. ఈ ఉద్దేశంలో చాలా వరకు రికవరీ కండిషన్స్
బయటకు రావట్లేదు. పేషెంట్స్ కూడా దే షుడ్ నాట్ జంప్ ఎట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఎందుకంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇట్ ఇస్ నాట్ పెనాషియా అండి. అన్నిటికీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఆన్సర్ కానే కాదు. ఉన్న హెయిర్ లాస్ వాళ్ళలో కేవలం ఒక 30% మాత్రమే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అవసరమైన వాళ్ళు, 70% మామూలు మెడికల్ ట్రీట్మెంట్ తో, రికవరబుల్ కండిషన్స్ తో, ఒక స్ట్రెస్ లో ఉన్న హెయిర్ లాస్ అయిన వాడికి ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా అండి? ఇంట్లో ఎవరైనా చనిపోతే మనకు 3-4 నెలలు అన్నం కూడా తినబుద్ధి కాదు. అలాంటి వాళ్ళకి హెయిర్ లాస్ అవుతుంది. అయినా కొంతమందికి డ్రగ్స్ తీసుకున్నారు, టాబ్లెట్స్ తీసుకున్నారు తెలియక, ఆ టాబ్లెట్ తీసుకుంటే హెయిర్ లాస్ కావచ్చు. అలాంటి వాళ్ళకి హెయిర్ లాస్ చేయొచ్చా? కాబట్టి ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటే వాడిని వెతికి పట్టుకొని, కొన్ని ఫెమిలియర్ కండిషన్స్ ఉంటాయి, అలోపేసియా ఏరియాటా అని, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉన్నాయి. అంటే మనలో ఉన్న ఇమ్యూనిటీ మనకి వ్యతిరేకంగా పనిచేయడం వల్ల కొంత హెయిర్ లాస్ అవుతుంది. దానికి వాడాల్సిన ట్రీట్మెంట్ ఏంటి? ఆ ఇమ్యూనిటీ తగ్గించడానికి కొన్ని స్టీరాయిడ్స్ వాడతాం, అలా రికవర్ అవుతుంది. అంతేగాని అక్కడ గ్యాప్ వచ్చింది కాబట్టి తప్పకుండా అక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిందే అనేది మాత్రం ఎట్టిపల్ కరెక్ట్ కాదు. అందువల్ల పేషెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జంప్ చేయకండి. ఒకటి కాదు 4 కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ₹1,00,000 ఖర్చు పెట్టేటప్పుడు తప్పకుండా మనం 4 ఒపీనియన్ తీసుకోవాలి. మీరు కూడా ఏఐ ఉంది, రకరకాల గూగుల్లో కనబడుతూనే ఉంది. వాటిలో ఏమైనా కండిషన్స్ మీలో ఉన్నాయనంటే యూ కెన్ ఆస్క్ ద డాక్టర్, సార్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి దీన్ని కూడా ఒకసారి కన్సిడర్ చేయండి అని చెప్పి. అంతకుమించి డాక్టర్ గారు ఇప్పుడు చాలా మటుకు కూడా ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే క్లినిక్స్ కి వెళ్లారు అంటే అసలు ఏం జరిగింది, అసలు హెల్త్ కండిషన్స్ ఏంటి, ఏ టెస్ట్లు ఏమి ఉండవు, మీకు ఇంత హెయిర్ లాస్ ఉందాం సో మేము ఇంత ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం, దానికి ఎంత అమౌంట్ ఇవ్వండి అంతే తప్ప ఒక మెడికల్ కండిషన్ ఒక పర్సన్ ఎవరైతే వెళ్తున్నారో బట్టతలు వచ్చిందని ఆ పర్సన్ కి సంబంధించి హెల్త్ ఏ విధంగా ఉంది, సో ఏమైనా జీన్స్ నుంచి ఏమైనా వచ్చిందా, లేదంటే హెల్త్ ఏమైనా డెఫిషియన్స్ ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ కూడా అసలు ఏం చెకప్ అనేది అసలు నార్మల్ చెకప్ అంటే ఇప్పుడు సాధారణ డాక్టర్ దగ్గర మరి వెళ్ళినప్పుడు ఒక ఫీవర్ అని వెళ్ళామంటే ఏ విధంగా టెస్టులు చేస్తారో అలా ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇది ఒక క్లినిక్. సో అలా ముందుగా అసలు ఏ టెస్టులు చేయకుండా అసలు మామూలుగా చూసి బాల్ హెడ్ చూసి సో ఇంత మీకు అవుతుందని ఖర్చు మాత్రమే చెప్తున్నారు తప్ప అసలు వెనక హిస్టరీ అనేది ఫీడ్బ్యాక్ అనేది అసలు డాక్టర్లు అక్కడ ఉన్న క్లినిక్ లో ఉన్న వాళ్ళు అసలు తీసుకోవట్లేదు. అసలు ఇదంతా ముఖ్యమే అంటే అసలు ప్రొసీజర్ అనేది కూడా రాంగ్ వేలో వెళ్తుంది. అవునండి, అందుకే నేను చెప్పాను జనరల్ ఫిజిషియన్స్ అనే వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ అండి, మెడికల్ ఎక్స్పర్ట్స్. వాళ్ళు ఏంటంటే మన శరీరంలో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా అన్ని సిస్టమ్ గురించి వాళ్ళు అసెస్ చేయగలుగుతారు. వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చెయ్యరు. కాబట్టి వాళ్ళు హెయిర్ లాస్ గురించి వెళ్ళినప్పుడు అన్ని టెస్టులు చేసి వీటిలో ఇవన్నీ గుర్తించి వాళ్ళు చెప్తారు. అవి అయిన తర్వాత ఒకవేళ మనం రికవర్ చేయలేము, ఈ విటమిన్ డెఫిషియన్సీ వల్ల కాదు, ఈ స్ట్రెస్ వల్ల కాదు, మీరు తీసుకున్న డ్రగ్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్ కాదు అని తేలితే, ఇక ఇది పర్మనెంట్ అని నిర్ధారణ అవుతే అప్పుడు మాత్రమే ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ పర్సన్ ని సర్జన్ గానీ లేక ఒక స్కిన్ డర్మటాలజీ డాక్టర్ ని కన్సల్ట్ చేయమని నేను చెప్తుంటా. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. ఎందుకంటే మెడికల్ స్పెషలిస్ట్ ఎవరితో జనరల్ ఫిజిషియన్ అంటారు వాళ్ళు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయరు కాబట్టి వాళ్ళు చాలా ఎక్కువగా ఆలోచిస్తారండి. ఉన్న డాక్టర్స్ అందరిలోకి మొత్తం సిస్టమ్ గురించి ఆలోచించగలిగిన వాళ్ళు ఎండి జనరల్ మెడిసిన్ ఉంటారు. వాళ్ళు హార్ట్ గురించి చెప్పగలరు, బ్రెయిన్ గురించి చెప్పగలరు, కిడ్నీ గురించి చెప్పగలరు, స్కిన్ గురించి చెప్పగలరు, ఇంటెస్టైన్ గురించి చెప్పగలరు. ఎందుకంటే వాళ్ళకి అన్ని రకాల సిస్టమ్స్ మీద అవగాహన కల్పించిన ఒక ఫిజిషియన్ మాత్రమే. సో వెన్ హీఈస్ నాట్ డూయింగ్ సర్జరీ తప్పకుండా ఆయన సబ్జెక్ట్ లో ఉన్నటువంటి మెడికల్ కండిషన్ రూల్ అవుట్ చేసిన తర్వాత ఇక ఇది మెడికల్ గా క్యూర్ కాదని వాళ్ళు ఒపీనియన్ ఇస్తే అప్పుడు డర్మటాలజిస్ట్ కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వెళ్ళడం అనేది సబబు. సెకండ్, మాస్టర్ చెకప్ లో కూడా ఒకసారి పేషెంట్స్ కూడా చూసుకుంటారండి. 34 రిపోర్ట్స్ వస్తాయి. ఆ రిపోర్ట్ అన్నిట్లో కూడా ఎదురుగా రాసి ఉంటుంది, నార్మల్ ఎంత మీకు ఎంత ఉంది. మోస్ట్ ఆఫ్ ద టైం పేషెంట్స్ కి విటమిన్ D3 డెఫిషియన్సీ ఉంటుంది, సమ్ టైమ్ విటమిన్ A డెఫిషియన్సీ ఉంటుంది. అవి కరెక్ట్ అయిన తర్వాత హెయిర్ అనేది రికవర్ అవుతుంది. హెయిర్ రికవరీ 3 to 6 months పట్టొచ్చండి. అంతేగాని వీళ్ళు హడావుడిగా వారం రోజులు నాకు విటమిన్ A వేసుకున్నాను కుదరలేదు కాబట్టి నేను ట్రాన్స్ప్లాంట్కి వెళ్తా అనుకోకూడదు. హెయిర్ ఇస్ ఏ స్లో టు గ్రో. కాబట్టి 3 to 6 months ఏదైనా మెడికల్ కండిషన్ లో ఓపికగా ఉండి రికవర్ కాలేదంటే అప్పుడు మాత్రమే ఒక డర్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలంటే మల్టిపుల్ కన్సల్టేషన్, మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకోవాలండి. 2-3 ఎక్స్పర్ట్ తీసుకొని ఆ తర్వాత మాత్రం ఒక డెసిషన్ రావాలి. ఆ ఉన్న వాళ్ళు క్వాలిఫైడ్ పర్సన్స్ అని వెరిఫై చేసుకోవాలి. క్వాలిఫైడ్ పర్సన్ మీకు కనబడకపోతే అక్కడ వదిలేసి ఇంకో చోటకి వెళ్ళొచ్చు అండి. వారు చేసేవాళ్ళు మంచి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళది క్వాలిఫైడ్ పర్సన్స్, ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, మార్కెట్ లో కనుక చాలా మందికి చేస్తున్న వాళ్ళు, ఇటువంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ కానీ లేక కాంప్లికేషన్ క్రియేట్ చేయని వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఎందుకంటే ఒక స్ట్రిక్ట్ ఆపరేషన్ థియేటర్ లో ఎసెప్టిక్ ప్రికాషన్ చేసే వాళ్ళు ఉంటారు. నేను సర్జన్ అండి, ఆపరేషన్ థియేటర్ బాగలేకపోతే అసలు మేము చేయలేము సర్జరీ. ఆ విషయము హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసే వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఏముంది స్కిన్నే కదా అనుకుంటారు. కానీ స్కిన్ లోంచి కూడా ఇన్ఫెక్షన్స్ బాడీలో ప్రవేశిస్తాయి. వాళ్ళకి సెప్టిక్ షాక్ వస్తుంది. అంటే సడన్ గా వాళ్ళకి మొత్తం పసుతో నిండిపోయి బీపీ పడిపోతుంది, చనిపోయే ప్రమాదం వస్తుంది. అప్పుడు తీసుకొచ్చి ఎక్కడో ఐసీయూలో వేరే హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్నారు, ఏదో విధంగా రికవర్ చేసుకుని బయటకు పంపిస్తున్నారు తప్పితే వాళ్ళ ఆపరేషన్ థియేటర్ లో స్టెరైల్ టెక్నిక్స్ వాడకపోవడం అనేది గ్రాస్ నెగ్లిజెన్స్ కింద వస్తుంది. కాబట్టి థియేటర్స్ కూడా స్టాండర్డైజ్ కావాలి. థియేటర్స్ ఎవరి ఆల్టర్నేటివ్ వాళ్ళు కల్చర్ చేసి ఇందులో బ్యాక్టీరియా లేవు, క్లీన్ గా ఉంది అంటే మాత్రమే సర్జరీ చేయాలి. చేసే వాళ్ళందరికీ కూడా అక్కడ అసిస్టెంట్స్ కి ఆయమలు కూడా స్టెరైల్ టెక్నిక్ గురించి ఐడియా ఉండాలని. అంతేగాని వాళ్ళు ఏదో డర్టీ హ్యాండ్స్ ముట్టుకున్నారంటే అది కూడా పేషెంట్ కి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం మాత్రం తప్పకుండా ఉంటాయి. డాక్టర్ గారు ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి పోలీస్ ఆఫీసర్ రిటైర్డ్ పోలీస్ అధికారి రెడ్డన్న గారు అందుబాటులోకి వచ్చారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదామండి మనం. సో రెడ్డన్న గారు నమస్కారం అండి. నమస్కారం అండి.
సార్ ఓవరాల్ గా ఇప్పుడు ఏవైతే వెలుగులోకి వచ్చాయో ఈ త్రాయా కావచ్చు, నియోస్కిన్ కావచ్చు, అదే విధంగా ఓరా కావచ్చు, ఇవన్నీ కూడా టాప్ హెయిర్ లాస్ కి సంబంధించిన క్లినిక్స్, టాప్ లెవెల్లో హై ప్రొఫైల్లో ఉన్నటువంటి, అక్కడికి వెళ్లే వాళ్ళు కూడా అందరూ హై ప్రొఫైల్లోనే ఉంటారు. సో ఇంత పెద్ద వాటికి ఇటు ఆల్రెడీ సెలబ్రిటీస్ తో యాడ్స్ కూడా చేస్తూ ఉంటారు. అంటే అసలు లోపల అసలు మెయిన్ ఉండాల్సింది అక్కడ ఉండాల్సిన డాక్టర్లు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న స్టాఫ్ లో కూడా సర్టిఫైడ్ స్టాఫ్, సర్టిఫైడ్ డాక్టర్స్ లేకుండానే ఇటు సెలబ్రిటీస్ తో యాడ్స్ చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ముఖ్యంగా యువత ఉంటున్నారో హెయిర్ లాస్ అయిన వాళ్ళు, వాళ్ళని మెయిన్ టార్గెట్ గా పెట్టుకొని ఆ లోపలంతా కూడా వీళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటే అసలు ఎవరు జస్ట్ ఇంటర్ పాస్ అయిన పిల్లల చేత అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారంటే లోపల ఎంత అన్యాయం జరుగుతుందో మనం చూడొచ్చు. అసలు ఇలాంటి వాటికి సంబంధించిన అంటే సర్టిఫైడ్ డాక్టర్స్ లేకుండా నడుపుతున్నటువంటి ఇటువంటి క్లినిక్స్ మీద ఏ విధంగా సెక్షన్స్ ఉండే అవకాశం ఉందండి? హలో సార్ ఓకేనండి ఆడియో? ఇప్పుడు ఓకే. కరెంట్ పోయింది, వచ్చింది, ఇప్పుడు ఓకే, రైట్. సార్ ఇలాంటి హెయిర్ ట్రీట్మెంట్ కి సంబంధించిన క్లినిక్స్ లో సర్టిఫైడ్ డాక్టర్స్ ఎవరు లేకుండా, సర్టిఫైడ్ స్టాఫ్ లేకుండా కూడా ట్రీట్మెంట్ రన్ అవుతుంది. మరి దీనికి సంబంధించిన ఎటువంటి సెక్షన్స్ కింద వీళ్ళకి సంబంధించిన ఉంటాయండి? ఒకటి, చాలా సందర్భాల్లో అంటే నాకు కూడా బట్టతలు ఉంది, చాలా మంది సజెషన్ చేసినారు నాకు, సార్ వై కాంట్ టు గో ఫర్, మంచి పెద్ద డాక్టర్లే, వై కాంట్ టు గో ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అది అని. ఎందుకంటే చాలా మందికి మంచి పెద్ద ఇన్స్టిట్యూషన్ లో చేసిన వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇబ్బంది పడిన సందర్భాలు నాకు తెలుసు. అందువల్ల డెఫినెట్ గా ఏమిటంటే ఎవరైనా సరైన డాక్టర్ లేకుండా, సర్టిఫైడ్ డాక్టర్ లేకుండా, ఆ సర్టిఫైడ్ డాక్టర్లు ఉండొచ్చు కానీ దాని గురించి సరైన అవగాహన లేని డాక్టర్లు ఉంటే మాత్రం ఇబ్బంది పాలవుతారు. అదే కాకుండా ఈ విధంగా మోసం చేసిన వాళ్ళ సంఖ్య విపరీతంగా ఉంది. ఎక్కడ చూసినా ఏమంటే ఒక అందమైన బోర్డు పెడతారు, పెద్దవాళ్ళతో మంచి యాడ్స్ ఇప్పిస్తారు, ఆకర్షణీయంగా చెప్తారు, నిన్న నాకు జుట్టు లేదు ఇవాళ ఇంత పెద్దగా అయింది అని. సవరం పెట్టాల్సిన పని లేదు, 6 అడుగులు పొడుగుంది, పిర్రలకు దాటిపోయి కిందికి వచ్చింది అని చూపించే వాళ్ళ యాడ్స్ విపరీతంగా ఉంటాయి. దీన్ని నమ్మి మోసపోయి చాలా మంది ఆరోగ్యాలు కూడా ఇబ్బంది పెట్టుకున్న సందర్భాలు కొల్లలు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళు మోసం ఇదే ఈ ఒక్కళ్లే కాదు, ఇంకా చాలా ఉన్నారు. మీ మొహం గ్లో అయిపోతుంది, 2 సార్లు వస్తే చాలు, అదే కాకుండా మీకు బాణ పొట్టు ఉంది కదా అది తగ్గించేస్తాం, ఇలా అనేక రకాలుగా యాడ్స్ ఇచ్చి ఇబ్బందులు పెడుతున్నారు. అక్కడ పోయిన తర్వాత ఏమీ ఉండదు, ఆ తర్వాత ఏమో స్కిన్ కు గ్లో ఉండదు, ఏమి ఉండదు, మామూలుగా ట్రీట్మెంటే. కాకపోతే అక్కడ సో ఓకే, సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. సో కిరణ్, ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే ఇటువంటి ఇష్యూస్ కి సంబంధించి ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలి ఇటు మెడికల్ కౌన్సిల్ అనేది? అక్కడేమో నాట్ క్వాలిఫైడ్ డాక్టర్ ఉంటాడు, వాడికి ఏమీ తెలియదు, స్కిన్ గురించి తెలీదు, డర్మటాలజీ గురించి తెలీదు, స్కల్ గురించి తెలియదు. ఇటువంటి వాళ్ళతో చాలా సందర్భాల్లో చేసి ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఇట్లాంటి జరిగితే మామూలుగా అప్పుడెప్పుడో గ్లోబల్ హాస్పిటల్లో కూడా మంచి సర్టిఫైడ్ డాక్టర్లే చేసినారు, పొడవు చేస్తామని, కాళ్ళు 4 ఇంచీలు పొడవు అవుతాయని. ఇదంతా కాని పని. ఒక హెయిర్ అంటే ట్రాన్స్ప్లాంట్ చేస్తే గ్రోత్ అవుతుంది, ఇట్ విల్ టేక్ 1 సంవత్సరమో 6 నెలల కాలమో పడుతుంది అవన్నీ పైకి వచ్చి ఇవ్వడానికి. ఇవాళ ప్లాంట్ చేస్తే రేపు ప్లాంట్ చేసి కూడా ఊడిపోతాయి, మళ్ళీ కొత్తవి వస్తాయి దాని ప్లేస్ లో. అంతేగాని ఇవాళ నాటితే రేపు గుబురుగా వస్తాయనేది లేదు. కాబట్టి దీన్ని చూసి మోసపోయి ఈ అట్రాక్షన్ లోనే అక్కడికి వెళ్ళి చాలా మంది ఇబ్బంది పడిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి చీట్ చేస్తే డెఫినెట్ గా వీళ్ళపైన చీటింగ్ కేసులు ఉంటాయి. అదే విధంగా వాళ్ళు మనీ ఏమన్నా తీసుకొని ఉంటే దానిపైన కూడా సపరేట్ గా సెక్షన్లలో కేసులు పెడతారు. అదే విధంగా జైలు 3 నుంచి 6 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి కేసులు ఇవన్నీ ఇప్పుడు బిఎన్ఎస్ లో ఐపీసీ నుంచి బిఎన్ఎస్ కి మార్చింది, భారతీయ శిక్షా కింద మార్చారు. కాబట్టి దాని ప్రకారం వీళ్ళకి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. వీళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు కూడా రికవరీ అవుతాయి. సో చాలా మంది స్కిన్నే కాదు, శరీరం పైన మోజు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది, నేను అందంగా కనపడాలి, నేను స్లిమ్ గా కనపడాలి, నేను అనుకునే వాళ్ళు రాంగ్ క్వాలిఫైడ్ అట్రాక్షన్ కు లోనై చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడి కొందరు బయటకు చెప్పలేకుండా ఉన్నారు.
సార్ రెడ్డి గారు మీరు ఒక పోలీస్ ఆఫీసర్ గా చెప్పండి. ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతా ఉంది, ఎక్కువ కూడా చదువుకున్న యువతే ఇటువంటి మాయగాళ్ళ వలలో పడి మోసపోతున్న పరిస్థితి మనం క్లియర్ గా చూస్తా ఉన్నాం. అంటే ఈ వ్యవస్థలో ఎక్కడ లోపం ఉందంటారు ఇటువంటి మాయగాళ్ళు కేటుగాళ్ళు పుట్టుకురావడం? అడ్వర్టైజ్మెంట్ ప్రపంచం అయిపోయింది ఇప్పుడు. ప్రపంచం అంతా అడ్వర్టైజ్మెంట్ పైన, ఇంటర్నెట్ పైన ఆధారపడి ఉంది. ఇంటర్నెట్ లోను, అదే కాకుండా స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ పైన ఆధారపడి జీవితాలు అందరూ జీవిస్తున్నారు. అదే విధంగా మీకు యాడ్స్ చూసి భ్రమిస్తున్నారు. సో ఎవ్రీబడి, ఇప్పుడు మీరు అంతెందుకు ఇంట్లో ఏదన్నా బెండకాయలు తేపోరా అంటే ఆగు మమ్మీ నేను చెప్తానని చెప్తాడు. వాడు పోడు. వాడు పోతే మంచి కాయలు ఉన్నాయా చెడ్డ కాయలా, వాడికి ఎక్స్పీరియన్స్ వస్తుంది, వాడు తూకం సరిగా వేస్తున్నాడా లేదా అన్ని చూసుకుంటాడు, లోక జ్ఞానం ఉంటుంది. నువ్వు పోయి ఏదో బాస్కెట్ ఇదో ఇంకో దాంట్లోనే పెడితే వాడు ఇచ్చింది మనకు తీసుకోవాలి, లేదా మళ్ళీ ఎన్నికి పంపిస్తే మనకి టైం ఉండి సావదు. అందువల్ల ఈ కరోనా వచ్చిన తర్వాత, స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఆర్డర్స్ ఇచ్చి టెలిఫోన్ల పైన అన్ని జరుగుతున్నాయి. ఇది కూడా అంతే. అందులో సోషల్ మీడియా వచ్చిన తర్వాత అమ్మో ఏమో నాకు 6 మూరలు జుట్టు వచ్చిందంటాడు, 3 జాన్ల జుట్టు వచ్చిందంటారు. దీనిలో భ్రమింపజేస్తున్నారు. ఇప్పుడు 10 ఛానల్స్. మీరు ఇంకో దరిద్రమైన విషయం ఏమంటే ఈ టెలిఫోన్ లో మీరు దేన్నన్నా గురించి, ఒక దాని గురించి మీరు యాడ్స్ ఇంకోటో చూసినారంటే పదే అటువంటి యాడ్సే వస్తూ ఉంటాయి. అంటే మీరు మతి భ్రమణం చెందాల్సిందే. దానివల్ల ఏమైపోతున్నారు, దాని భ్రమలకు లోనై మంచిదేదో చెడ్డదేదో గుర్తించలేని పరిస్థితుల్లో ఇట్లాంటి ప్లేసెస్ కు పోయి ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నారు. చాలా మంది నాకు తెలిసి కూడా 2-3 ఇబ్బంది పడి అదంతా స్కల్ అంతా పుండ్లైపోయి వేరే సో ఓకే, నెట్వర్క్ ఇష్యూ ఉంది, ఒకసారి హోల్డ్ లో ఉండండి, మనం అసలు డీటెయిల్స్